హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం అయితే రావడం జరిగింది. ప్రభుత్వానికి డిఎస్సి భయం అనేది పట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఫలితాల విడుదలలో జాప్యం ఇంకా అవుతున్నది ఉన్నది. పొరపాట్లు జరగకుండా ఆచితూచి అయితే అడుగులు వేస్తుంది ప్రభుత్వం. రిజల్ట్ కోసం అయితే అభ్యర్థులు చాలా డిమాండ్ చేస్తున్నారు, కానీ ఆ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కూడా లేకపోయింది. డిఎస్సి ప్రైమరీ ఫైనల్ కీపై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కారుకు డిఎస్సి భయం అయితే పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందని చర్చ జరుగుతుంది. ఓ సెషన్లో జరిగిన పరీక్షలు అయితే దాదాపు 18 ప్రశ్నలు పునరావృతం కావడం, ప్రాథమిక తుది కీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం కావడంతో ఫలితాలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే విడుదలపై అధికారులు స్పష్టత అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వారికి ఒక స్పష్టత అనేది లేదు. భయానికి ఫలితాల విడుదలకు మరికొంత సమయం అయితే పట్టేటట్టు కనిపిస్తుంది అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అభ్యర్థులు ఎంత డిమాండ్ చేసినా వారు స్పందించడం లేదు జర్నలిస్ట్పై. మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఎస్సి ఫలితాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. పాపం పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని అడిగినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు పట్టించుకొని ప్రభుత్వం, కానీ ఇప్పుడు మాత్రం పరీక్షలు ముగిసి దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదని అయితే ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. ఆగస్టు 5న జరిగిన ఈ డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల 13న ప్రాథమిక కీని అయితే విడుదల చేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై నిపుణుల కమిటీ చర్చించి తుది కీని ఈ నెల 6న అయితే విడుదల చేశారు. అయితే ఈ తుది కీలో కూడా భారీగా తప్పులు అయితే దొరికినట్టు అభ్యర్థులు అధికారుల దృష్టికి అయితే ఆధారాలతో సహా అయితే వారు ముందుంచారు. వాటికి మార్కులు కలపాలని డిమాండ్ కూడా చేశారు. వీటిపై కూడా ఇటీవల చర్చలు అయితే జరుగుతున్నాయి కమిటీలో. అయితే జిఆర్ఎల్ అనేది ఎప్పుడు అనేది తెలియడం లేదు. ఒకవేళ జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చినట్లయితే 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతారు. అనంతరం 1:1 జాబితాను విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తారు. అయితే జిఆర్ఎల్ 1:3 జాబితా విడుదల విషయంలో అయితే అధికారులు అయితే ఆలస్యం చేస్తున్నారని అభ్యర్థులు అయితే చాలా మండిపడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోడల్ స్కూళ్ళల్లో 1115 తాత్కాలిక టీచర్లు అంటూ రావడం అయితే జరిగింది ఈనాడు పత్రికలో. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పాఠశాలల్లో మొత్తము 1115 మంది అవర్లీ బెస్ట్ టీచర్లు ఎస్బీటీను నియమించుకోవడానికైతే విద్యాశాఖ అయితే అనుమతి ఇచ్చింది. తాజాగా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉండే స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత అయితే తీవ్రమైంది. ఉపాధ్యాయులు లేరన్నమాట మారుమూల ఉండే ప్రాంతాలలో. అధిక శాతం మంది పట్టణ ప్రాంతాలకు దగ్గరున్న పాఠశాలకు బదిలీకి వెళ్ళారు. అంటే పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళిపోయారు వారి ఇళ్లకు దగ్గరలోకి. దాంతో గంటల ప్రకారం పనిచేసే హెచ్బీటీలను నియమించుకోవాలని అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి డిఓలు ప్రిన్సిపాల్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 194 మోడల్ స్కూల్ ఉండగా వాటిలో 94 చోట్ల అయితే ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పనిచేస్తున్నారు. అలాంటి చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా 94 మంది హెచ్బీటీలను అదనంగా నియమించుకోవాలని అయితే సూచించారు. 507 మంది పీజీటీలను, 371 మంది టీజీటీలను, మరో 143 మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు. ఒక హెచ్బీటీకి నెలకు వేతనంగా 18,205 ఇవ్వనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్రం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ జెమిని ఎన్నికలు కేంద్రం క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. దీనికి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక ఎన్నికలకు 100 రోజుల వ్యవధిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాశ్మీర్లోని తొలి ముస్లిం ఐఏఎస్ మహమ్మద్ షఫీ కన్నుమూతంటూ రావడం అయితే జరిగింది. అయితే కాశ్మీర్ లోయ నుంచి సివిల్ సర్వీస్లోకి ఎంపికైన తొలి ముస్లిం ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన మహమ్మద్ షఫీ పండిట్ గురువారం అయితే కన్నుమూశారు. నెల రోజుల కిందట ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు పరీక్ష తెలియడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని అయితే విమానంలో శ్రీనగర్కు తరలించి ఏర్పాట్లు చేశారు. 1969లో ఈయన సివిల్ సర్వీస్కి ఎంపికయ్యారు. 1992లో భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలో అయితే మండల్ కమిషన్ నివేదికకు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకు ఈయన కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే తన సంతాపం అయితే తెలియజేశారు. మరి అడగడానికి అయితే ఒక ఛాన్స్ అయితే ఉన్నది. కాశ్మీర్లోని తొలి ముస్లిం ఐఏఎస్ అధికారి ఎవరని గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ షఫీ అని.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మహిళా సాధికారత లక్ష్యంగా శ్వేత విప్లవం 2.0 అంటూ రావడం అయితే జరిగింది. అయితే భారత పాడి పరిశ్రమ అభివృద్ధి మరింత ముందుకు తీసుకెళ్లేందుకైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. పాల ఉత్పాదకత మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0ను కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా అయితే ఆవిష్కరించారు. మహిళా సాధికారత ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం అయితే చుట్టినట్టు తెలుస్తుంది. కాగా పాల వ్యాపారుల కోసం దేశవ్యాప్తంగా రూపే కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు. దీంతో పాటు డైరీ కోఆపరేటివ్ సొసైటీలో మైక్రో ఏటీఎంల ఏర్పాటును కూడా అమిత్ షా ప్రారంభించారు. 67,930 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటీకరణ కోసం అయితే ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేశారు. శ్వేత విప్లవం 2.0 కింద అయితే రాబోయే 5 ఏళ్లలో డైరీ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పాల సేకరణకు 50% పెంచాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుల విధులు కూడా సమకూరుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జీడీపీ లెక్కింపునకు ప్రతిపాదిక ఏడాది మార్పు అంటూ రావడం అయితే జరిగింది. అయితే 2022-23కు సవరించాలని కేంద్రం అయితే యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఖచ్చితంగా ప్రతిబింబించేలా జీడీపీ లెక్కింపునకు ప్రతిపాదిక ఏడాదిని మార్చాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి జీడీపీ అనేది గణింపునకు 2011-12 ఏడాదిగా పరిగణిస్తున్నారు. అయితే దీన్ని 2022-23కు మార్చాలని అయితే కేంద్రం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై అడ్వైజర్ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్కు అయితే త్వరలోనే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అయితే సూచించనున్నట్టు సమాచారం. 2026 ప్రారంభికల్లా SNAS ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మానవాళి అంతరార్థనం కాకుండా అని రావడం అయితే జరిగింది. 5D క్రిస్టల్లో మనిషి జన్యువును చేర్చుతున్నారు. సుమారు 13.8 బిలియన్ ఏండ్లు చెక్కు చెదరకుండా జియోఎన్ఎం డాటాను అయితే భద్రపరుస్తారు. సౌత్ ఆఫ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అయితే ఒక బృందం అయితే అద్భుతమైన సృష్టించారు. భూమిపై మానవాళి అంతరించిపోతే దీనికి సమాధానంగా బ్రిటన్లోని సౌత్ ఆఫ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అయితే సైన్స్ ఫిక్షన్ను తలపించే ఆవిష్కరణ అయితే చేశారు. మనిషి జన్యువులు ఉంటాయి కదా, ఆ జన్యువులను ఒక 5D మెమొరీ క్రిస్టల్లో భద్రంగా దాచిపెట్టారు. అంతరించే జాతిని తిరిగి రప్పించాలన్న సంకల్పంతోనే ఆస్ట్రేలియాలోని ఆల్స్టాట్లో ఉన్న ఓ గుహలో అయితే భద్రంగా ఉంచారు. వీటిని 360 టెరాబైట్ల మెమొరీ కలిగిన ఆ క్రిస్టల్ ఎంత పటిష్టమంటే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు గడ్డగట్టే చలిని సైతం కూడా తట్టుకుంటుందంట. 13.8 బిలియన్ల సంవత్సరాల వరకు ఈ డేటా భద్రంగా ఉంటుందట, అంటే చెక్కు చెదరకుండా, ఎలాంటి నష్టం కలగకుండా. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిస్టల్ క్వార్ట్జర్ల అత్యంత గట్టిదనం కలిగి ఉంటుంది. ఈ 5D క్రిస్టల్లో జన్యువును దాచేందుకైతే అల్ట్రా ఫాస్ట్ లేజర్ను ఉపయోగించారు. శాస్త్రవేత్తల ఘనతకు గాను గిన్నిస్ బుక్లో కూడా చోటు దక్కిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2030-31కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని S&P గ్లోబల్ అంచనా అయితే వేసింది. వచ్చే 2030 నాటికి పట్టణ గృహ ఆధార బలంతో జపాన్ను అధిగమించగలదని పేర్కొంది. 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి అయితే 7.3 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా కూడా వేసింది. ప్రస్తుతం భారత్ అయితే 5వ స్థానంలో ఉంది. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే మారనుందని S&P అయితే పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే BSF అదనపు డీజీగా ఉన్న IPS అధికారి అనురాగ్ గార్గ్ అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ మంగళవారం ఈ మేరకు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2026 మే 23 వరకు అయితే లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు NSB డీజీగా కొనసాగుతారని కేంద్రం అయితే పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గాలి కాలుష్యం అధిక ఉష్ణోగ్రతల్లో బ్రెయిన్ స్ట్రోక్ అంటూ రావడం అయితే జరిగింది. తాజాగా అధ్యయనంలో వెల్లడి ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు అనేవి పెరుగుతున్నాయి. జీవనశైలి వ్యాధుల సహా గాలి కాలుష్యం అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలకు పెరగడానికి ఒక ముఖ్య కారణమని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ తాజా కథనంలో అయితే పేర్కొన్నారు. అయితే రక్తపోటు, శ్రమ మరియు శారీరక శ్రమ లేకపోవడం ఇలా పెంచడంలో గాలి కాలుష్యం అధిక ఉష్ణోగ్రతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. 1990లో తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 72% పెరగడానికి అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అని గణాంకాలు కూడా చెబుతున్నాయి. భవిష్యత్తులోనే ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సైంటిస్టులు అయితే అంచనా వేశారు. గాలి కాలుష్యానికి సంబంధించిన సంబంధం ఉందని మొదటిసారిగా ఈ సంగతి అయితే బయటపడింది. 1990లో 73 లక్షల మందికి అయితే తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ రాగా
వీరి సంఖ్య 2021 నాటికైతే 1.19 కోట్లకైతే చేరుకుంది. అంటే రానున్న రోజులు ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ అనేది పెరగనున్నది. గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ శ్రమ కలగడం, అంటే ఒత్తిడి కలిగి శ్రమకు గురి అవుతుంటారుగా రక్తపోటు, అలాంటి వారికి ఇంకా ఎక్కువ సంభవించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. 1643 కిలోమీటర్ల మేర విస్తరించున్న భారత్ మయన్మార్ల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకి అయితే కంచె వేయనున్నట్టు తెలుస్తుంది. దీనికోసము 31,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తుంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాతో పాటు చొరబాట్లకు ఈ సరిహద్దు పరిపాటిగా మారిందని, ఈ నేపథ్యంలోనే వీటిని నియంత్రించేందుకు 1643 కిలోమీటర్ల భారత్ మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ రోడ్ల నిర్మాణానికి కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదమైతే తెలిపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మణిపూర్లో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారని, అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆ వర్గం వెల్లడించాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే NGLV సూర్య అంటూ రావడం అయితే జరిగింది. NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ సూర్యకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, దానిని నిర్వహించడానికి ఈ యొక్క అంతరిక్ష నౌక అనేది ఉపయోగపడుతుంది. 2040 సంవత్సరానికల్లా చంద్రుని మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న లక్ష్యాన్ని ఈ నౌక అయితే కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న LVM-3తో పోలిస్తే 1.5 రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడు కన్నా 3 పేలోడును మోసుకుపోయే సామర్థ్యము ఈ యొక్క NGLVకి అయితే సూర్యకైతే ఉంటుందని, తిరిగి ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండడంతో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రాకెట్ మండించడానికి పర్యావరణ రహిత ఇంధనాలు మాత్రమే ఉపయోగించడం ఈ యొక్క కొత్త వాహన నౌక యొక్క ప్రత్యేకత. NGLVని దిగువ భూకక్షలోకి గరిష్టంగా 30 టన్నుల పేలోడ్లను మోసుకుపోగలిగేలా దీనిని రూపొందిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ XEC వైరస్ అంటూ రావడం అయితే జరిగింది. COVID-19కు సంబంధించిన కొత్త వేరియంట్ XEC యూరోప్లో అయితే విస్తరించింది బాగా. 2024 జూన్లో ఈ XEC వేరియంట్ను తొలిసారిగా యూరోప్లో గుర్తించిన అనంతరం UK, అమెరికా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్లతో పాటు ఇతర దేశాల్లో కూడా సైతం వేగంగా వ్యాప్తి చెందుతుంది వైరస్ అనేది. ఒమిక్రాన్ వేరియంట్కు సబ్ లీనియోజ్గా ఉన్న ఈ కొత్త వేరియంట్ రకరకాలుగా మ్యూటేషన్లు అయితే జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ప్రపంచ దేశాలను వణికించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన KS1.1, KP3.3 తరహాలోనే ఈ కొత్త XEC కేసులు కూడా వ్యాప్తిస్తున్నాయని తెలిపారు. ఈ వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందట. ఇప్పటి వరకు 27 దేశాల నుంచి సేకరించిన 500 నమూనాల్లో XEC వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి లక్షణాలు ఏంటంటే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన తెలియకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఒళ్ళు నొప్పులు లాంటివి సాధారణ కోవిడ్ వైరస్ లక్షణాలు వీటిలో కూడా కనిపిస్తాయంట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం అంటూ వచ్చింది. చూద్దాం ఏమిటో ఇది. అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేసేందుకైతే సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని అయితే నిర్మించేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుతం ఉన్న లాంచర్ సామర్థ్యాలతోనే 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటుంది. ప్రస్తుతం అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు చైనా నేతృత్వంలో టైంగాంగ్ అంతరిక్ష కేంద్రాలు అయితే ఉన్నాయి. మనం కూడా త్వరలో నిర్మించబోతున్నట్లయితే భారత ప్రభుత్వం తెలుపుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలన్న తీర్మానానికి మద్దతు పలకని భారత్ అంటూ రావడం అయితే జరిగింది. పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైదొలిగేందుకు 12 నెలల గడువునైతే ఐక్యరాజ్య సమితి విధించింది. దీనికి గాను ప్రవేశపెట్టిన తీర్మానంపై భద్రతా మండలిలో ఉన్న 193 దేశాలకు గాను 124 దేశాలు మద్దతు ప్రకటించగా భారత్ సహా 43 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానము సూచించిన విధంగా నిర్ణీత గడువులోపు చట్టపరమైన బాధ్యతలని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. మన భారతదేశం ఎప్పుడైనా సరే ఏ దేశానికి కూడా అంటే ఇరు దేశాలకి గొడవలకి ఇట్లా పోకుండా స్థిరంగా ఉంటుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.